హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బస్తి వినాయకుడు. ఇలా మనమైతే 75 ఫీట్స్ గణేషుడు అయితే తీసుకొని వస్తాం గైస్. దుల్పేట్కించి జాకర స్పాన్సర్ చేస్తుండు గణేషుడిని. సాయనేమో సాయన లడ్డు స్పాన్సర్ చేస్తుండు, అకినాడ కట్టెల్ స్పాన్సర్ చేసిండు, షేరాడ కవర్ స్పాన్సర్ చేసిండు గైస్. లడ్డు పైసలు వచ్చినారా లేవా? వచ్చినా లడ్డు పైసలు రేఖకు వచ్చింది ఉంటుంది బస్సులా. ఎన్ని ఫీట్లు అనుకుందాం రా ఈసారి గణేషుని? 50 ఫీట్లు. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? పెడదాం ఒక 35, 36, 37 పెడదాం రాబోయ్. నీ గుండు మీద ఉంది పెద్ద లడ్డు. లడ్డు కావాలా నాయనా? ప్లీజ్ ఉన్నారా మీరు ఇచ్చి? అరే శాలువాలు అడుక్కుంటారేమ్రా గలీజ్ గా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? బాగా పెట్ట అన్నదానం ఏమైందన్న? ఏ బగోళ్ళు మీ ఇంట్లోకే తీసుకో. షెడ్ వెనక షెడ్ కిందకని ఇంట్లో పోతూనే ఉండాలా? సాయిబాయ్ గరం కాకు, మిన్ను వాళ్ళు ఇల్లు కడుతురు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం లేవట్టేదాం కట్టెలు పెడితే బస్సి పరేచాన్ మన చాలా అసలు ఖాళీ ఉన్నాడు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగ్ బై ఆఫీషియల్. సో అన్న, ఈరోజు వీడియో ఏంటంటే మా వాళ్ళంతా గణేషుని మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని డేస్ ఉందిరా వంశీ గణేష్ పండగకి? సో ఈరోజు 5th, ఇంకా 22 డేస్ ఉంది. వాళ్ళు పోరలు గీరలు అంతా మీటింగ్ పెట్టేసారు. ఇంకా పెద్ద వాళ్ళు ఇంకో ఇన్వాల్వ్ కాలే. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయినాక అవి వీడియోస్ తీస్తా. సో ఒకసారి అయితే అడిగి పోదాం. అసలు ఏంది, ఏమనుకుంటారు రాబోయే సార్, మనం ఏమనుకుంటున్నాం, అసలు ఏంది. పోయినసారే హంగామా, అప్పటికి మనం ఇట్లా యూట్యూబ్ ఏం చేయలే. పోయినసారే ఫుల్ హంగామా వేసేసినాం. లైటింగ్ బ్యాండ్ టస్కర్ వేసేసాం పోయినసారి. నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడొచ్చు, ఫుల్ వైరల్ అయిపోయినాయి ఆ వీడియోలో. ఈసారి 2025లో ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఏంది, ఎవరిది ఏందాడా పంచాయతీ, అసలు మా పోరలు ఏం చేస్తారు అయితే చూసాం. నర్రా వంశీ పోయి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడదాం ఏందో. సో ఇట కూర్చురు, ఇదే మన అడ్డా కటాంబాయ్. సో ఇక మన కమిటీల కాడ వీళ్ళంతా బెటే జవలో గణేష్ మహారాజ్ కి కనిపిస్తలేవు. అరే మచ్చా, నేను లేట్ వచ్చిన మెసేజ్ చేయట్లే అన్న. ఏమన్నా గణేష్ మీటింగ్ ఉందన్న, నెల రోజులు ముందే స్టార్ట్. అవునా, అందుకనే కెమెరా పెట్టుకుని వచ్చిన. అసలు ఏంది లేట్ వచ్చిన. సో గైస్ ఇగో ఇంకా పెద్ద అన్న వాళ్ళు రాలేరు. మచ్చా నువ్వు అందరికి ఇంత అన్నం చెప్తున్నావు, పోయినసారి కుర్తాలు కుట్టిస్తాను. ఏం కుర్తాలు? అరే ఆగుర్రా, ఫస్ట్ మాట్లాడదాం రా. అసలు ఏందో ఇగో అప్పుడే కుర్తా గిడతా అంటే ఏడైతుంది మచ్చా? 300 అన్నాడు, 150 ఇచ్చిండు. అరే నా కాడ లేకుండా రా భయ్ పోయినసారి పైసలు. అదో లడ్డు పైసలు వచ్చినారా లేవా? వచ్చినా లడ్డు పైసలు రేఖకు వచ్చింది ఉంటుంది బస్సులా. దాంతోనే గణేష్ బుక్ చేయాలి ఇప్పుడు. అరే చేద్దాం సార్, ఏం చేద్దాం రా మళ్ళా. ఏం మచ్చా 2025 మచ్చా ట్రెండింగ్ మచ్చా ఇప్పుడు మన మార్కెట్ లా. ఫస్ట్ కుర్తాలు కుట్టి రాబోయే, నువ్వు లాస్ట్ టైం అరే కుర్తాలు తీసేవారు చేసిన. లాస్ట్ టైం 300 ఇచ్చిన, 150 కుర్తాలు ఇచ్చిన, 150 రైట్. అరే కుర్తాలు గిడతాలు ఇప్పుడు కాదు మచ్చా. గో గణేషుని పెట్టినాక గణేషుని తీయడానికి ఇంకో 2 రోజులు ఉందనుకో, అప్పుడు కుట్టించుకోవాలి బుర్రా పాడు సెట్ అనుకో. ఏమైందిరా? లడ్డు పైసలు వచ్చినాయి తెలియదా? ఇచ్చేసిందా రేఖక్క? బెటే లడ్డు పైసలు వచ్చేసినాయి అంటారా? ఎన్ని ఫీట్లు అనుకుందాం రా ఈసారి గణేషుని? 50 ఫీట్లు. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అరే మనం 50 ఫీట్లు ఒక్కొక్క 500 మీద ఎర్రా పోయి లాస్ట్ కి వచ్చే వరకు అందరు చేయిస్తారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. గణేషుడు ఎడికిన వస్తారు రా. పెడదాం ఒక 35, 36, 37 పెడదాం రాబోయ్. ఏమైతుంది, ఫస్ట్ గణేషుని పెట్టకూడదు, పొక్కలు కొట్టుర్రి. మచ్చా నేను ఏమంటున్నా తెలుసా బెటే, ఈసారి అన్నదానం చేద్దాం. నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడా. అరే మీకు అన్న షాలు కాకపోతే పైసలు ఇవ్వమన్నా మేము. ఇదేంద్రా అడుక్కుంటాడా? మా దోస్తులు వస్తారు, అందరు వస్తారు. సాయిబాయి దోస్తులు కుప్ప మంది ఉంటారు, తెలియదు ఏముంది. వస్తారు రాబోయ్, అందరు చెప్పాలి. ఓడన్నా శాల్వాలు కప్పురా అని అడుగుకుంటారా? స్థిరం ఏమన్నా ఉందారా? పోయినసారి లడ్డు ఎట్లా రైట్ చేసినాం? లడ్డు పోయినసారి స్టోక్ అయిపోతారు రా బెటే. లడ్డు శాల్వాలో పోతే లడ్డే రైట్ చేస్తాం ఈసారి. ఏం సీదా లడ్డు తీసుకు అమ్ముకుంటారా బయ్. నీ గుండు మీద ఉంది పెద్ద లడ్డు. లడ్డు కావాలా నాయనా? అదిరా అడుక్కునేందురా శాల్వాలు కప్పని మాకంటే జర ఏదో మార్కెట్ లో జర జగ్ బ్యాన్ పేరు ఉంది కప్తారా. మీకెందుకు రాబాయి శాల్వాలు?
మా దోస్తులు దోస్తులే కొనుక్కో, నువ్వు కప్పుకో. అరే మాకు గప్పు పని చేస్తామా లేదన్న మేము పని చేస్తా మళ్ళా చేసినందుకన్నా కప్పాలన్న చాలా మరి గలీజ్ ఉన్నారా మీరు ఇచ్చి అయ్యానా? అరే శాలువాలు అడుక్కుంటారేమ్రా గలీజ్ గా ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఫస్ట్ అన్నదానం గణేశుడు కింద ఆడిపోయింది ఈసారి అది సీలింగ్ ఏమో కొడతారు కదా చెప్పిస్తాడు ఏంది అనారం అన్నదానం రా భయ్. చందా పోవాలా మనం అంతా చందా పోతేనే రైట్ లేకొట్టే అష్టోక్ మొత్తం ఆ పెట్టే నాన్న గడిపి వచ్చేసిండు కాదురా పెట్టే గణేషుని మాట్లాడుతున్నావు మరి వేడికి పోయినావు ఎన్ని పిచ్చారా గణేశుడు ఇగో ఇది 30 అంటుండ్రా వీడు అవునరా 30 నువ్వు చిందేస్తే అయిపోతుంది ఏ మజాక్ ఆడకూరుగో పబ్లిక్ కి మజాక్ అయిపోతుంది సో నేను ఏమంటున్నా అన్న వాళ్ళు ఏమన్నాడు తెలుసా ఈసారి 10 years గణేషుడు రావు ఏమన్నది పెట్టి 10 years అవుతుంది అంటే మన చేతిలోకి వచ్చి 10 years అవుతుంది 10 years సెలబ్రేషన్ అవుతుంది కదా అరే అన్న వాళ్ళు అయితే సార్ 10 years సెలబ్రేషన్ గ్రాండ్ గా చేద్దాం అంటుర్రా అన్నీ కాదానా నువ్వు ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు నేనేమన్నారా పోయి అవ్వనా పోయినా సార్ అఖిలం నాకు ఎంత ఇమ్మన్నావు 10,000 ఇమ్మన్నావు 10,000 ఇచ్చి అక్కడ 3,000 తీసుకున్నావు అక్కడ 10,000 తీసుకున్నావు ఇదెంత వరకు కరెక్ట్ అన్నా మాట నేను ఇంకా ఏం చేసిన సార్ 3,000 ఇచ్చిన ఇంకా 9,000 కలిపి నేనే ఇచ్చినారు అన్న వాళ్ళకి 150 ఇస్తారా అవి కుర్కురే కొనుక్కోపో మళ్ళీ పోయినసారి కుర్తా అన్న కట్టం చేసినారా భయ్. అంటే గైస్ అందరం కలిసి చేస్తే అయితే కుర్తా అన్ని షోకులు చేయాలంటే పైసలు పెట్టాలి పక్కకు పెట్టు అన్నదానం ఏమైందన్న భగవాన్లు మీ ఇంట్లోకే తీసుకో షెడ్ అట్లా అని అయితే ఈసారి పప్పు వద్దనా పన్నీర్ కూర అయితేనే తింటాం కాదు ఫస్ట్ ఏమైతే తెలుసా ఫస్ట్ ఆడ కూరలు ఈరలు కాగానే గణేశుని కాడ నైవేద్యం పెడతామా షెడ్ వెనక షెడ్ కింద కానీ ఇంట్లో పోతూనే ఉండాలా పోతూనే ఉండాలా వచ్చిన రోజు తిన్నారా వచ్చిన రోజు తినలేరా ఏం లేదు ఇదంతా మచ్చా ఫస్ట్ ఏడబెడతావు అది పోయినసారి ఆడబెట్టినాం అరే వీళ్ళు నన్ను చిడి చేస్తుర్రా 3,000 అంటుండి 4,000 అంటుండు బెటే ఇగో ఈసారి అందరం 10,000 పెట్టే ఎందుకంటే 10 years సెలబ్రేషన్స్ కదా అందరు 10,000 వేసుకుందాం అన్న వాళ్ళతో నేను మాట్లాడతా అయ్యా ఉట్టు కొట్టకుంటే ఎట్లా 10 years 10 ఉట్లు కొడదాం 10 కాకుండా 20 ఇట్లు కొడదాం రా భయ్ పెడదాం రా భయ్. డీజే పర్మిషన్ లేదు మచ్చా పెడదాం రా భయ్. ఆంటీ వాళ్ళ ఇంటి వాళ్ళు అనుకో బంద్ చేసి పాడదు పెట్టోకి అట్లా అయితే ఈసారి జర యూనిక్ గణేష్ పెడదాం బేటే పెడదాం యూనిక్ గణేష్ పెడదాం అనుకుంటున్నాం గైస్ 10 years మాకు మీరు బి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా మీరు కూడా ఎట్లా చేస్తారు ఏం కదా కింద కామెంట్ చేయండి మీ మండపంకి వచ్చామన్న వీడియో వేయాలా అవి కామెంట్ చేయండి మెంటల్ ఈ గుండుగాడు మొన్న కాశీకి వచ్చి వచ్చింది మన మొక్కరు అంతా అందరు కలిసి మొక్కరు అరే మీరు పోయినసారి లాగా పిచ్చి పిచ్చి లొల్లిలు చేయకూడదు మన టస్కర్ పైన మనమే ఉందా సరేనా బాయ్ నీకన్నా ఎక్కువ నా పెట్టే ఉండరా అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఏంద్రా నాకైతే పట్టుకుంటా కావాలన్నా వైట్ కాదు ఎల్లో కొడిస్తారు దారా భయ్. ఆగరాడు బయట పురాణ అంటే ఏం కాదు పెట్టే నాకు పట్టుకుంటా కావాలన్నా ఎన్ని కావాలన్నా ఎన్ని అంటా నీ అన్న అయ్యా నన్నే చిడి చేసు సరే బేటే నీకన్నా ఎక్కువ వీని పేరు అరవింద్ ఏం పేరు రా బేటే నీ పేరు? అరవింద్ నమస్కారం అరవింద్ తెలుసుగా పెట్టే డైలాగ్ తెలుసుగా పెట్టే తెలుసుగా బాయ్ తెలుసుగా పెట్టే అర్థం తప్ప అంటారా బాబు నన్ను సో అలాగే మచ్చా, ఇంకోటి ఈసారి ఈడబెట్టినాం కదా ఈసారి పోయినసారి ఆడబెట్టినాం పోయినసారి ఈడబెట్టినాం కదా ఈసారి ఈడబెడదాం రా ఆడబెట్టుడు కాదురా ఈసారి ఏం చేయాలి తెలుసా షెడ్ మనం పెద్ద చేసుకోవాలా 10 years ఇది సో షెడ్ మంచిగా వేసాం బేటే పెద్దగా అర్థమవుతుంది కార్లు గిర్లు బాబా ఈసారి అయితే షెడ్ ఎప్పుడు ఇట్లా సైడ్ లో కడతాం ఇట్లా మంచి ఇట్లా పెద్దగా కడదాం ఈసారి కట్టెలు కావాలా పెద్దగా అదే మచ్చా ఏమైందిరా భయ్ కట్టెలు సాయిబాయ్ గరం కాకు మిన్ను వాళ్ళు ఇల్లు కడుతురు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం లేవట్టేదాం కట్టెలు పెట్టే మీరు కానీ అట్లా రైడ్ చేసాడు తప్పు కాబట్టి కట్టెలేంద్రా బాయ్ అయ్యా అన్న నువ్వు కట్టెలు గిట్టెలు అంటున్నావు కట్టెలు ఎప్పుడో జాడి అయ్యా పెట్టి ఎడికని జాడి చేసి కాళ్ళకి జాడి సో గణేష్ పండుగ అంటే ఇట్లనే క్రేజీ ఉంటుంది అనుకో మన కాడ కడామాయిల మెంటల్ గాలు ఉన్నారా మీరు కట్టెలు తీసుకోవడం జాడి కొట్టుడు కాదు అని ఈసారి అయితే జాడి కొట్టిరు కాకపోతే షెడ్ ఆడడానికి కూడా అందరు రావాలన్న ఇది పెద్ద పాయింట్ అన్న అందరికి చెప్తున్నా వీడియోలో ఇక్కడ ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి చెప్తున్నా
షెడ్ కట్టేటప్పుడు అందరు రావాలా మనోడు మాట్లాడతారంట మాట్లాడు హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బస్తీ వినాయకుడు. ఇలా మనమైతే 75 ఫీట్స్ గణేషుడు అయితే తీసుకొని వస్తాం గైస్ దుల్పేట్ నుంచి. జాకరా స్పాన్సర్ చేస్తుండు గణేషుడిని. ఇగో సాయన లడ్డు స్పాన్సర్ చేస్తుండు, అకిరానా కట్టెల్ స్పాన్సర్ చేసిండు, షేరానా కవర్ స్పాన్సర్ చేసిండు గైస్. బాబానా గిన్నెల్ స్పాన్సర్ చేస్తుండు, వంశాన దాని మీకే మూతలు స్పాన్సర్ చేస్తుండు గైస్. రావులన కట్టెల్ స్పాన్సర్ చేస్తుండు కింద మంట పెట్టడానికి. కానీ షెడ్ కట్టే ముందు అయితే అందరు రావాలి. షెడ్ కడదాం అనగానే కొన్ని జ్వరం వస్తుంది, కొన్ని దగ్గు వస్తుంది, కొన్ని సరద వస్తుంది, కొన్ని కరెక్ట్ అంటారు గైస్ అందరు. షెడ్ అయితే కడతారు, షెడ్ అయితే కడతారు, కట్టినాక మళ్ళీ పనికి రారు. ఇది పెద్ద 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 షాట్ అంటే ఆగిపెట్టాయి అందరు ఊర్లకి వెళ్ళిపోతారు ఆ టైంలో. కాదు సరే కానీ బట్ట అయితే ఏ కలర్ కొడదాం, పంచ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కొడదాం. అవునా, మనం ఎప్పుడు ఎట్లా చూస్తాం పంచ చూస్తే బట్ట కొడతాం. మేమైతే మా దగ్గర అయితే పంచ ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్ లా వైట్ ఇంకా పర్పుల్ అట్లుంటాయి, అట్లా కలర్స్ కొడతాం అనమాట. గణేశుని పంచ బ్లూ, వైట్, ఎల్లో, గ్రీన్, బ్లాక్, గోల్డ్, బ్లాక్ బ్లాక్. పోయినసారి నన్ను కట్టె ఎక్కించి నా చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు మంచిగా ఉందిగా. నిజంగా నిజంగా పడ్డాడు పాపం, నిజంగా పడ్డాడు. గణేశుని కట్టెక్కు. సో నిజంగా తాకింది, చెయ్యి ఇరిగింది పాపం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బి అయితే అన్న చూసి జాగ్రత్త. ఒక్కొక్కరు షెడ్లు ఎక్కుతారు కాబట్టి వైర్లు ఇయర్లు ఏం చూసుకోరు, వైర్లు ఇయర్లు ముట్టుకుంటారు. అదొకట షెడ్ల పైకి పడతారా అన్న, హైలైట్ అన్న. ఏం కాకుంటే ఓకే నవ్వుకుంటాం మళ్ళా అని మజా చేస్తాం కానీ అనుకేమో అయితే ప్రచారణ పడ్డా. షెడ్ పైన లెక్కగానే పైకి వెళ్ళి కిందికి దింపురాడు, నాకు కాళ్ళు పట్టుకోడు. ఒక్కసారి ఏమైంది తెలుసా అన్న, నేను పైకి ఎక్కిన మనోడు చూసిరా ఇలా టేబుల్ జరిపేసి నేను అట్లనే టంగాంచున్నా పైకి ఎక్కిన. అరే అన్నా ఒక 10 నిమిషాలు అట్లనే టంగాంచిన తెలుసా, మళ్ళీ టేబుల్ పెట్టి దింపారు. సో అన్న చూసుండు రే గణేశుని పండుగ చెప్తున్నా కదా మంచిగా ఉంటుంది. ఇంకోటి వైర్లు కట్టడం పోయినసారి షార్ట్ ఎట్లా కొట్టింది, షార్ట్ ఎట్లా కొట్టింది. కట్టె కడతామా, కట్టె కడతావా, ఆ కట్టెకు మోలు ఉంది, మూలకైనా కిందికి దాంట్లోకైనా బెండింగ్ వైర్ ఉంది. అది డెకరేషన్ చేసేటప్పుడే మనమే పెట్టినాం బట్ట కట్టడానికి. దాన్ని పెట్టిన కాక అని కొట్టి షార్ట్ కొట్టంగానే నిమజ్జనం అయినాక లోపలికి అవుతారు. సీనియర్ గణేశుని కింద తలకాయ పెట్టి అనుకుని ట్యాంక్ లో రాలో గణేశుని లేపా కీడు గణేశుని మీద పడుతుంది ధన్మాన్ లేస్తుంది. అరే అలా చెప్తున్నా ఇవన్నీ ఎట్లుంటాయి తెలుసా రాశారు, నవ్వుకునేంత వరకే మంచిగా ఉంటాయి. ఉసుకున్న సీరియస్ ఏమన్నా అయిందనుకో అది పెద్ద షార్ట్ అయిపోతుంది. అది మజాక్లా మెంటల్ చాతలు అయిపోతుంటాయి. సో మా బొమ్మడి పెద్ద బొమ్మడి వచ్చి లాస్ట్ వీడియోలో చూసిరు ఇక్కడ రామచ్చా ఇక్కడ అగో మనోడు ఏం చేస్తారా బెటే వస్తాడు షెడ్ కాడికి వస్తాడు, గిది అక్కడ పెట్టు, గిది అక్కడ పెట్టు, గిది అక్కడ పెట్టు, చౌకాడ ఫోన్ పెట్టుకున్నాడు. అల్వా 2 నిమిషాలు మమ్మీ పిలుస్తుంది. అరే చాలా పెద్ద చాటిగాడు, చాలా పెద్ద చాటిగాడు. పోయినా కాదు గణేశుని బుక్ చేయని ఇంకా మేము పోయినప్పుడు ఒక మాట చెప్పాలి, అలక్సాలకి వెళ్ళిపోయినాడు. క్యాన్సల్ అయ్యి మన ఇష్టమైన నిద్రలేక ఇప్పుడే లేచినావా? ఫస్ట్ కట్టగట్టురా అంటే కట్టెకి మనం పంతుల్ని అడుగుతాం కదా, పంతుల్ని అడిగి ఒక ముడతాం జర అడిగి ఈసారి 10 years మా ఆ చిన్న మాట కాదు, చేస్తున్నాం అంటే అన్ని చూసుకోవాలా. అరే నేను నీకుందేం రాగరా ఫోన్ చేస్తుండు పంతులు. ఆగమన్ కూడా చేద్దాం రా ఈసారి. మెయిన్ ఆగమన్ గురించి మాట్లాడలే మనం, ఈసారి మనం బి ఆగమన్ చేద్దాం అనుకుంటున్నాం. అనుకుంటున్నామా 10th year కదా మంచిగా చేద్దాం ఈసారి. జర డీసెంట్ 10th year కదా, సో మంచిగా చేద్దాం. స్టిక్స్ అంటే నేను కట్టాలని స్టిక్స్ అండ్ కవర్స్, పేపర్ కవర్స్ అండ్ ఫ్లెక్స్. అవుట్ఫిట్ అన్న అవుట్ఫిట్ చెక్ చేయండి. అరే కిందికి అన్న అవుట్ఫిట్ చెక్ చేయరా, అవుట్ఫిట్ చూసి చెప్పండి. ఇట్లా పెట్టే బైసప్ చూపి జిమ్ కి పోతున్నాం. అల్వా మనం అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే ప్యాడ్ అయితే పెట్టాం, ఈసారి అయితే ప్యాడ్ ఇట్లా పెడదాం. ప్యాడ్ పెడితే బస్సి పరేచాన్. ప్యాడ్ పెడితే ఇంట్లో బాసాలని గుల్లిపోవాలి. అరే అందుకని పక్కన మీ ఇల్లు మీ భాషలో పడిపోతాయి. ఫస్ట్ ప్యాడ్ పెట్టాలంటే చెందా పోవాలి. కరెక్ట్ నువ్వు మళ్ళా అరే అప్పుడే ఇట్లా ఆడితే ఎట్లా రా, ప్యాడ్ పెట్టక ముందుకే ఎట్లా రాబోయేది అంతా కాదనా
మీరు బ్యాండ్ పెట్టకపోతే మీ లడ్డు నేనే రెడీ చేస్తున్నా చూస్తావా ఆ లడ్డు మీరు ఐడి చేస్తావా నువ్వు? మళ్ళా అరే నువ్వు లడ్డు తీసే వరకే చూస్తావా ఈ లడ్డు రైట్ చేసే వరకు ఈయనే రైట్ చేసేస్తాం మనం తెలుసు కదా. కంకరం 10 రోజులు ఈసారి మంచిగా అందరం 10 రోజులు కట్టుకుందాం, మంచిగా ఉందాం రా భయ్. ఇంకోటి పంతుల్ని మాట్లాడదామంటారు, పంతులతో మస్తు మొదలాడతారు మా వాళ్ళు. ఇట్లా పెట్టి ఆ పూజ ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు అనుకో, ఆయన నెత్తిపైన వేస్తారు ఇట్లా అనగానే. సరే నాయో ఈసారి నుంచి అయితే 10 రోజులు కట్టుకుంటా కంకరం ఇప్ప మధ్యలో నుంచి మళ్ళీ నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. చూసినా లాస్ట్ ఇయర్ ఎట్లా అయిపోయింది కట్టుకోకపోతే. సరే గణేశుడు తిప్పేసాడు మొత్తం. మళ్ళా రే కాదు రాబాయ్ మల్బాయి రాబాయ్ అప్పటి నుంచి ఎటు పోయిండు. అరే ఈడేం చేస్తుండే, ఈడేం చేస్తున్నావే నువ్వు? 2 కార్లు ఉండే, కార్లు తీపిచ్చేసిన, ఆడొక ఆటో ఉండే, ఆటో తీపిచ్చేసిన. మన ఇట్లా మాట్లాడి ఈ కారు ఎవరిదో తీయలే అనుకో, బస్సులో అలాగ ఉంటది బస్ట్. అరే ఒక్క నిమిషం బండాపనా అన్న చాలా బిజీ ఉంటాడు గైస్, మా అన్న చాలా అసలు ఖాళీ ఉన్నాడు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ఒక్కసారి జైవలో గణేష్ మహారాజ్ కి, జైవలో నిఖిల్ అన్నాకి. ఇక అన్న బిజీ ఉండు, నెక్స్ట్ వీడియోలో సీదా డైరెక్ట్ చూపిస్తాక అన్నతో మాట్లాడిపిస్తా. అన్న మన దిల్దార్ అనుకో. అన్న ఎప్పుడు పోదాం? రాత్రి పోతున్నాం చూస్తాం. కాలు అనగానే వచ్చి అన్న ఇట్లా గణేష్ గురించి మాట్లాడుతున్నాం అనగా రాత్రి పోదాం అంటుంది. సీదా బుక్ చేస్తే బుక్ చేస్తాం, బ్యాండ్ బి బుక్ చేయాలి. ఇట్లుంటా కాలి మన యూత్ అంటే నిఖిల్ అన్న అంటే బుర్రా పాడు ఏమని పెట్టాలన్నా బ్యాండ్ పెట్టు నేనే ఏమున్నా మనకు మొత్తం నిఖిల్ అన్ననే, మొత్తం యూత్ లీడర్ అన్ననే చూసుకుంటా. అవుతుంది కరెక్టే అన్న. ఏం కాదు అందరూ. సో అన్న సరే అన్న చూడరు కదా మంగళ చూపిస్తా కానీ మన నిఖిల్ అన్న ఫన్ గేన్ అంతా మొత్తం తిల్లారు అనుకో. రాత్రి అంట ఇష్ట ఖాళీ బుర్రా వాడు రైట్ అన్న. నిఖిల్ అన్నతో అయితే మాట్లాడే పెట్టే ఇవాళ రాత్రి దులిపెట్టి పోదాం అంటుండు నిఖిల్ అన్న. నిఖిల్ అన్న జర మంచిగా కుష్కుష్లు ఉండిపెట్టి అప్పుడే గుచ్చేసేయాలి మనం. నిఖిల్ అన్న కుష్కుష్లు ఉన్నప్పుడే పెద్ద గణేశుని కాడికి మనం అందరం అన్న ముఖం ఇట్లా పెట్టుకున్నాం అనుకో. కాదు అన్న ఈ గణేశుడు చిన్న అయిపోయిందన్న అన్న అన్నాం అనుకో. అరే పెద్ద గణేశుడు కనిపించింది అనుకో బిడ్డే అన్న కూర్చోాలి మనం, ఆడికేం జరగొద్దు. గణేశుని బుక్ చేసినాక చూసింది అనుకో మన తమ్ముళ్ళే బ్రదర్స్ అని అనుకుంటాం. సార్ నా ఏం చేద్దాం తెలుసా? అరే అరవిందు నీకు బి చెప్తున్నా, అరే బెట్టే అందరు బాబీ, అరే రాహుల్ ఏం చేయరు తెలుసా? మంచి నేను రాత్రి చూపిస్తున్నా విషయం గణేశుడు చేతుకు మైదాకు ఉంది ఉందా నేను చెప్తున్నా కదా. గణేశుడు మీ అందరికి నచ్చిందా నచ్చలేదా? ఏం చేద్దాం తెలుసా? ఆ గణేశుని కానే కూర్చుందాం, జరగకూర అదే తీసుకుని కూరలు పోయినా సార్ నేను ఒక్క మనం నారాజైతే ఎట్లా అయిపోయింది షార్ట్ అంతా గణేశుని క్యాన్సిల్ చేసి వేరే తీసుకురా లేదా? ప్రతిసారి బుక్ చేస్తారు మళ్ళీ తర్వాత ఒక చీట్ల పెట్టే 2 years నుంచి అయితే అదే అవుతుంది. 2 years నుంచి అదంతా ఏంటంటే అన్నవాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్, మనం అన్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఇదంతా ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా, యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ అంతే ఒక ఫ్యామిలీ లాగా. ఈ ఫ్యామిలీ అంతా కలిసి 10 years దాకా గుంజుకొచ్చినాం, మన 5 దాకా గుంజుకొచ్చినాం. మధ్యలో ఒక 1 year నేను సరిగ్గా రాలేదు, ఎందుకంటే మా పిన్ని చచ్చిపోయింది. ఈ ఇయర్ మధ్యలో లాస్ట్ ఇయరే మా పిన్ని చచ్చిపోయింది, నేను రాలే. సో ఇయర్ అయితే మొత్తం ఆగం చేసేస్తున్నాం అనుకో రాదు. సో నిఖిల్ అన్నతో అయితే మాట్లాడినాం, సాయంత్రమే పోదామన్నారు రా దులిపేటకి. మీరైతే చెప్తున్నా కదా ఆ గణేశుని కాడ కూర్చొని జరగకుర్రా. నిఖిల్ అన్న ఎట్లైనా మనకే సపోర్ట్ రాబోయే అన్న వాళ్ళందరిలో నిఖిల్ అన్నైనా మనకు సపోర్ట్ ఎక్కువ. మా యూత్ లీడర్ ఆయననే మొత్తం మేనేజర్ ఏమో అంటారు కదా, వాళ్ళు ఏమో రాస్తారు కదా పోలీస్ దాంట్లో ఆర్గనైజర్ నిఖిల్ భాయ్ అంటే గాలి కుష్ అనుకో. అయితే మనం మంచిగా నిఖిల్ అన్న వడాంచుకున్నాం అనుకోరా అంతా సెట్ రా. కాలు నిఖిల్ అన్న వడాంచుకున్నాం అనుకో, మనం ఏ గణేశుడు అంటే ఆ గణేశుడు వస్తుంది. 20 feet 40 feet ట్రస్ట్ అంటే ట్రస్ట్ వచ్చేస్తుంది, ఆగమన్ అయిపోతుంది, ఏదంటే అది అయిపోతుంది. చూసిరా ఇందాక కాదు అన్న ఇట్లా చేస్తున్నామని ఆ వీడియో అనగానే అరే ఇవాళ వెళ్ళిపోయాం రా గణేశుని బుక్ చేయడానికి, మీరు బుక్ చేసారు బ్యాండ్ బుక్ చేసేయాలంటారు. అట్లా కదా మన నిఖిల్ అన్నతో బుర్రా పాడుంటుంది. డేంజర్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఆ ఎంజాయ్ మొత్తం దిస్ ఇయర్ 2025 జల్దీ మీరు 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసారి. నేను ఆ వీడియోలు పెడుతున్నా ఖాళీ అన్న చెప్తున్నా కదా కుషానా వీడియోలు చూస్తేనే పాగాలు అయిపోతారు. మీరు ఏమంటారా బేటే? అంతేనా? మన కాడ ఫన్ ఎట్లుంటది? జై బోలో గణేష్ మహారాజ్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్.